ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయం. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి పార్లమెంట్ యాక్ట్ని 2 సక్సెసివ్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఈనాడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బడ్జెట్ చదువుతున్నప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రాణాధారమైనటువంటి పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టుగా తీసుకోవాలి. దాంట్లో సెక్షన్ 90 ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ఎగ్జిక్యూషన్ కానీ దానికి ఫండ్స్ అలొకేషన్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందే బాధ్యత. ఆనాడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ అదొక పీపీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా, కన్స్ట్రక్షన్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ ప్యాకేజ్ తీసుకుని ఫైనాన్షియల్ ప్యాకేజే చాలా బాగుందని చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు 2 పాచిపోయినటువంటి లడ్డూలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటు తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలు ఏ విధమైనటువంటిది లేదు. 15,000 కోట్ల రూపాయలు ఇచ్చాము అమరావతి నిర్మాణానికి అని చెప్పినటువంటి దాంట్లో పూర్తి టెస్ట్ను మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది అది లోనా గ్రాంట్ అనేటువంటిది ఎక్కడా మెన్షన్ చేయలేదు. ప్రధానంగా వేరియస్ ఏజెన్సీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నారంటే డెఫినెట్గా అది లోన్కి సంబంధించినటువంటి అంశం. బట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం క్యాపిటల్ నిర్మాణం అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి క్యాపిటల్ని ఇచ్చేటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. గతంలో మోడీ గారు అక్కడికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చారు, మట్టిని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నోటులో మట్టి పోసి నీళ్లు పోసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా దాని గురించి స్పెసిఫిక్గా ఫండ్స్కి సంబంధించిన అంశంలో అది గ్రాంటా లోనా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పొందుపరిచినటువంటి విషయం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఏవైతే కారిడార్స్ ఉన్నాయో ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి మాట్లాడలేదు. పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి సుమారు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశం గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఒక పాసింగ్ కామెంట్ మాత్రం చేశారు, పోలవరం చాలా ప్రాణాధారమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు. కానీ దాని R&R ప్యాకేజీకి సంబంధించి కానీ దానికి కావాల్సినటువంటి ఫండ్స్ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. వీటితోటే కాకుండా గతంలో ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించి ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందో వాటిలో కూడా వెనక్కి విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి కూడా స్పెసిఫిక్గా ఫండ్స్ అలొకేషన్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవే కాకుండా కడపలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం గురించి ప్రస్తావించాలి. ఇతర అనేకమైనటువంటి వైజాగ్లో చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే ఒక రైల్వే జోన్ ఏర్పడుతుంది, దాని గురించి కూడా మెన్షన్ చేయలేకపోయారు. సో వీటిలన్నింటినీ కూడా మెన్షన్ చేయకుండా కావాలని చెప్పి తప్పుదారి పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించాలి. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత డిఫిసిట్తో ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పటికే సుమారు 12 లక్షల కోట్ల ఆర్థిక లోటుతో ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ని కాపాడాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఆల్రెడీ
అభివృద్ధి అనేటువంటి నోచుకోలేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. సో ఈ బడ్జెట్లో తప్పనిసరిగా ఇప్పుడు దాని మీద వైండింగ్ అప్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది, బడ్జెట్కి రిప్లై జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చేటువంటి సప్లిమెంటరీలో అయినా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ బీహార్కి తప్ప ఇంకే రాష్ట్రానికి ఇవ్వలేదు, ఏపీకి అంత ఇచ్చారు ఎంత ఇచ్చారు అని చెప్పేసి మీ పార్టీ నేతలే అంటున్నారు. డెఫినెట్గా సంఖ్య చూసినప్పుడు అంకె చూసినప్పుడు ఆ విధంగా కనపడుతుంది. బట్ మనం వెర్బల్గా లైన్ టు లైన్ ఫైనాన్స్ మినిస్టర్ చూసినటువంటి దాంట్లో నా దగ్గర ఆవిడ ఫైనాన్షియల్ మన ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన దాంట్లో మనకు ఏం చెప్పిందంటే, అవర్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ కన్సర్న్డ్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ ది కమిట్మెంట్స్ ఇన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. We are recognizing the state's need for a capital. We will facilitate special financial support through multilateral agencies. In the current financial year, 15,000 crores will be arranged with additional amounts in future years. దీంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మేబీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటి నుంచి 15,000 కోట్లు మేము అరేంజ్ చేస్తామని చెప్పారు. కానీ they were not clear. Definitely it indicates that this is not a grant, this is only a loan. ఆల్రెడీ 12 లక్షల కోట్ల రూపాయల లోను ఆర్థిక భారం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక ఎడిషనల్ లోనే తప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీఫ్ అయితే మేము భావించడం లేదు. సో డెఫినెట్గా జరిగినటువంటి అన్యాయం, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఫిసిట్ క్యాపిటల్ హైదరాబాద్ క్యాపిటల్ అనేటువంటిది తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో రెవెన్యూ డిఫిసిట్ ఉంది. కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇన్ టోటో పార్లమెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. దాన్ని చెప్పారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు, శాండ్, లిక్కర్ సహా అన్ని రకాల దోపిడీ జరిగింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. వీటన్నిటిపైన దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, దాని తర్వాత వచ్చినటువంటి సబ్సిక్వెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయినా కూడా సరే, ఏవైతే స్కామ్స్ జరిగాయో ఆ స్కామ్స్ అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరగాలి. వివిధ రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే ఈడీ కానీ సిబిఐ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ కానీ యాక్ట్ చేస్తున్నాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యాక్ట్ చేయాలి. దాన్ని గతంలోనే చెప్పాం అనేకమైనటువంటి సందర్భాల్లో. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, శాండ్కి సంబంధించి కానీ, మైనింగ్ మాఫియాకి సంబంధించి కానీ, ఈ అన్ని అంశాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. దాంట్లో ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిఐడిఏ కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా రావాలి, ఇనిషియేట్ తీసుకోవాలి. జరిగినటువంటి స్కామ్ మీద అన్నీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. అదేవిధంగా గతంలో అనేక మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు మారిన వాళ్ళు ఎవరి మీద కూడా కేసులు మాఫీ అయినటువంటి సంగతి మనకు తెలుసు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగాయి, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద సిబిఐ కేసులు జరిగాయి. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు పార్టీలు మారిన తర్వాత వాళ్ళ మీద సిబిఐ కానీ ఈడీ కానీ లేనటువంటి పరిస్థితి. దాని మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఎవరైనా రాజకీయ నాయకుల అవినీతి ఉంటే సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. రాజకీయాలు స్వచ్ఛత ఉండాలి, రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉండాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావట్లేదు. ఢిల్లీ రావడం కానీ విజయవాడ సమావేశం పెట్టడం అంటే ఆయన అసెంబ్లీ సమావేశం కూడా హాజరు కావట్లేదు. దాన్ని ఎట్లా చూడాలి? ఇట్ ఈజ్ అప్ టు హిమ్. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషనల్ మిషనరీ మీద కానీ లేకపోతే లెజిస్లేటివ్ అఫైర్స్ మీద కానీ రెస్పెక్ట్ ఉంటే డెఫినెట్గా ఆ విధంగా ఆయన యాక్ట్ చేస్తారు. సో ఇట్ ఈజ్ పర్సనల్ ఇష్యూ. డెఫినెట్గా వారు యాక్టివ్ రోల్ ప్లే చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఫ్లోర్ లీడర్గా ఆయనకున్నటువంటి అవకాశాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీలో శాంతి భద్రతలు రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నారు సార్ వైసీపీ వాళ్ళు, ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అంశాల మీద మేము డిమాండ్ చేసాం.
ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతుల మీద కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాలు కానీ సమగ్రమైన విచారణ జరగాలి. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈవేళ వరకు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి హత్యలు కానీ కరప్షన్ కానీ ఇష్యూస్ కానీ వీటిలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు శ్వేతపత్రాలు కాదు రిలీజ్ చేయవలసింది, ప్రజలకి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి, ఫ్యాక్ట్ ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలియాలి. సో దీంట్లో ప్రోయాక్టివ్గా ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో కావాలని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల మీద కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కానీ సిబిఐ ఈడీ చొచ్చుకుపోతోంది. మరి ఎందుకు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అలయన్స్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? సో వీటిలన్నింటినీ కూడా సమగ్రంగా విచారణ జరపవలసినటువంటి అవసరం ఉంటుంది. పాలిటిక్స్లో నీతి నిజాయితీ అనేటువంటిది ఉంటుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద బడ్జెట్లో దేశ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ముప్పు ప్రాంతాలు గోదావరి పొంగుతున్నటువంటి పరిస్థితి, ఇతర నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా రిహాబిలిటేషన్ సంబంధించి కానీ వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కానీ ఆర్ఐడిఎఫ్ లాంటి సంస్థలను పంపించడం కానీ అలర్ట్ చేయాలి. అదేవిధంగా డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టీమ్స్ని పంపించాలి. ఒక అధికారుల బృందం కానీ డెఫినెట్గా సీనియర్ ఐఏఎస్ అధికారులు వస్తారు, వాళ్ళు ఎన్యూమరేషన్ చేస్తారు, అసెస్మెంట్ చేస్తారు, దాని ప్రకారం పంటకి నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో ఇమీడియట్గా టీమ్స్ని రెడీ చేసి అలర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.